అదేనా లేదా చెప్పినాము పెట్టిస్తాం రెండు ఇస్తారు అందువరకు రోజు ఓపిక పట్టండి పెట్టిస్తాం నీకే డైరెక్ట్ నీ పేరు మీద అకౌంట్లో పడేదని చేస్తాము. మీ సమస్య మా బాధ్యత గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ధర్మవరం పట్టణంలో మొదలుపెట్టడం జరిగింది 7వ వార్డులో. ఇక్కడ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ముఖ్యంగా సచివాలయ సిబ్బందితో పాటు మా పార్టీ బూత్ కన్వీనర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎప్పుడైతే గవర్నమెంట్లోని ఆఫీసర్లు కానీ లేకుంటే పొలిటీషియన్స్ కానీ కలిసి ఏ కార్యక్రమం అయినా మొదలుపెట్టినప్పుడు ఒక మంచి అనుసంధానంతో వాళ్ళు ముందుకెళ్ళినట్లయితే ప్రజల సమస్యలు తీర్చడంలో మెరుగ్గా తీర్చగలుగుతారు అనే విషయం మీద కూడా నాకు చాలా నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగా ప్రజల సమస్యలు కూడా ఇంతవరకు తిరిగి గత వారం 10 రోజుల నుంచి నియోజకవర్గం అంతటా తొలి అడుగు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వచ్చిన సంవత్సరం తర్వాత ఏ రకంగా అయితే గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయి అందట్లేదో అవన్నిటిని తెలుసుకుంటూ తొలి అడుగు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా బూత్ కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ మొత్తం అందరూ ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంట్లో సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. తద్వారా ఆ సమస్యలన్నీ రీసెంట్గా వినుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వెంటనే పెట్టుకున్నట్లయితే ఆ సమస్యలన్నింటికీ కూడా సచివాలయ సిబ్బందిలో సచివాలయ లెవెల్లో అయిపోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో సచివాలయాల లెవెల్లో అవుతాయి. అన్నిటికంటే పైకి వెళ్లాల్సిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు కూడా పై వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఈ 2-3 రోజులు దాని మీద కార్యక్రమం చేస్తూ అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ అంటే సచివాలయ పరిధుల్లో మండల పరిధిలో కాకోకుండా సచివాలయ పరిధిలోకి గ్రామ స్థాయిలోకి వెళ్ళినప్పుడే సమస్యలు ఎక్కువగా తీరుతుంటాయి. ఈరోజు ప్రజల్లో చాలామంది ఆఫీసుల దాకా వెళ్ళగలిగి మాట్లాడి సమస్యను క్లియర్ చేసుకోగలిగిన పరిస్థితి అంటే అంత ఆలోచన